ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య ప్రాంతంలో అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్ చేశారు, దీనికి గల కారణాలేంటి? బేసిక్గా ఇది ఒక సంచలనం అని చెప్పాల్సి ఉంటుంది. సొంత పార్టీ కార్యకర్తని, అంటే సొంత పార్టీ కార్యకర్తని, క్రియాశీలక కార్యకర్తని పార్టీ అధిష్టానమే అరెస్ట్ చేయించడం అనేది దేశ రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అనే చెప్పాల్సి ఉంటుంది. బేసిక్గా ఇవాళ చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్, అది కూడా వైఎస్ భారతి మీద ఆయన చేసిన కామెంట్స్ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేసే కాదు. అది ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేవు. అంత దారుణంగా కించపరిచేలా అసభ్యతతో కూడిన కామెంట్స్ ఒక మాజీ సీఎం పైన చేబ్రోలు కిరణ్ చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పర్టికులర్గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఇలా కామెంట్ చేయాల్సి వచ్చింది, ఇతను ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నాడు, ఏ రోల్లో ఉన్నాడు ఏంటనేది పూర్తి వివరాలు తెప్పించుకుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆగ్రహం వ్యక్తం చేశారో ఆయన ఆదేశాలతో చేబ్రోలు కిరణ్ని వాళ్ళు ఉదయమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. దానితో పాటు ఇమ్మీడియట్గా పోలీసుల్ని సుమోటో కింద కేసు నమోదు చేసి, అంటే సెల్ఫ్గానే కేసు, ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు, సుమోటోగానే కేసు నమోదు చేసి కిరణ్ ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలి అని టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు అటు నారా లోకేష్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో వారి ఆదేశాల తర్వాత పోలీసులు రంగంలో దిగారు. గుంటూరు పోలీసులు వాళ్ళు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కిరణ్ కోసం గాలించినట్టుగా తెలుస్తుంది ఉదయం నుంచి కూడా. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చేబ్రోలు కిరణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సందర్భంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఆయన్ని గుర్తించి కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. సో కేసు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లోనే నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ జాతీయ కార్యాలయం మంగళగిరిలోనే ఉంది కాబట్టి బహుశా టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఎవరి చేతైనా, అంటే ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు, ఐటీడీపీలో పనిచేస్తున్నాడు కాబట్టి బహుశా టీడీపీ తరపునే ఒక కంప్లైంట్ ఇప్పించే అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారా. మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే సుమోటో కింద పోలీసులే కేసు నమోదు చేశారని తెలుస్తోంది. టెక్నికల్గా ఉండాలి కాబట్టి ఎఫ్ఐఆర్ టీడీపీ పార్టీ కార్యాలయం ఇచ్చినట్టుగా కేసు నమోదు చేస్తారన్న సమాచారం అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇది పార్టీ పరువుకి సంబంధించిన అంశం. గతంలో నారా భువనేశ్వర్ని ఉద్దేశించి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అటు బయట వైఎస్పీకి సంబంధించిన మీడియా ఛానల్స్తోనూ అసెంబ్లీలో కూడా అత్యంత దారుణంగా కించపరిచేలా గతంలో మాట్లాడారు. అంటే సభ్యత మరిచి నారా భువనేశ్వర్ని ఉద్దేశించి నారా లోకేష్ పుట్టుక గురించి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలే నేరుగా ఇలాంటి కామెంట్ చేశారు. అప్పుడు ఎంటైర్ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండించి ఉండాల్సింది అన్నది సమాజం నుంచి కూడా ప్రధానంగా వచ్చిన ఒక ప్రశ్న. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు? సొంత ఎమ్మెల్యేలు ఈ విధంగా భువనేశ్వర్ను ఉద్దేశించి కించపరుస్తూ ఉంటే, సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించి ఉంటే బాగుండేది, ఇంకోసారి అనకుండా కంట్రోల్ చేసి ఉంటే బాగుండేదని చాలామంది భావించారు. కానీ పార్టీ అధిష్టానం నుంచి అలాంటి సిగ్నల్ ఏది లేకపోవడంతో ఆ తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అత్యంత దారుణంగా భువనేశ్వర్ను ఉద్దేశించి లోకేష్ను ఉద్దేశించి పోస్టులు పెడుతూ వచ్చారు, కామెంట్లు పెడుతూనే వచ్చారు. వైసీపీ పాలన ముగిసే వరకు కూడా ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది. అంటే నారా భువనేశ్వర్ని కించపరిచేలా పోస్టులు పెట్టే పరంపర కొనసాగుతూనే వచ్చింది. కానీ అదే సమయంలో అసెంబ్లీ నుంచి అదే కారణంతో తన భార్యను అత్యంత దారుణంగా కించపరిచారనే కారణంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, సవాల్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ ఆయన ఒక ఛాలెంజ్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెడుస్తూ, అంటే 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఒక చిన్నపిల్ల వాడి మాదిరిగా తన భార్యను ఉద్దేశించి వాళ్ళు చేసిన కామెంట్స్పై ఏడుస్తూ బాధపడుతూ ఆ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు ఒక విధంగా చెప్పాలంటే చెలించిపోయాయి. అంటే ఈ రకమైన అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ రకమైన దుస్థితి ఏంటి అనేది ఆ రోజు చాలామంది కూడా బాధపడ్డారు. అదే క్రమంలో ఇప్పుడు పార్టీ ప్రభుత్వం మారింది,
వైసీపీ అధికారం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, టీడీపీ దాన్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు టీడీపీ పాలన ఉన్న సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఎమ్మెల్యేలే ఇంకొకరి భార్యల గురించి ఇంత దారుణంగా మాట్లాడారని ప్రశ్నించారు. విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ఈ ప్రభుత్వంలో అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే మాజీ ముఖ్యమంత్రి, అప్పటికి మాజీ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు భార్య గురించి ఇంత దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కాదు కానీ ఒక కార్యకర్త స్థాయిలో ఉన్న ఈ చేపురుల కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్